సార్ అయితే మొన్న జనసేన ఆవిర్భావ సభలో వేదిక పైన ఇప్పుడైతే ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం గెలవడానికి అన్నది మేము ఎవరం కృషి చేసింది కాదు, పవన్ కళ్యాణ్ గారు మా మనస్తృప్తికి మాత్రమే ఇక్కడ పెట్టి పనిచేసేలా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని మొదటి అంశము, రెండోది పిఠాపురం ప్రజలు ఓటేయడానికి సిద్ధం అయిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చేస్తారని డిక్లేర్ చేశారో అప్పుడే పవన్ కళ్యాణ్ గెలిచారు. దీనిలో ఎవరి పాత్ర లేదు అనే వ్యాఖ్యలు చేశారు సార్. అయితే ఈ వ్యాఖ్యల్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వర్మ నీకేంటి కర్మ అనే హ్యాష్ ట్యాగ్స్తో కానీ లేదంటే వర్మ గారికి ప్రతిపాదిస్తూ, లేదు నాగబాబు గారు డైరెక్ట్గా వర్మ గారిని ఇలా అన్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? వాస్తవంగా ఏంటంటే అండి, అక్కడ అంతకుముందు పిఆర్పి తరపుని అభ్యర్థి నెగ్గినటువంటి నియోజకవర్గం అది. సామాజిక సమీకరణాలు రీత్యా కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా అనుకూలమైనటువంటి నియోజకవర్గం. అంతకుముందు జనసేన తరపు నుంచి అంత బలమైన వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి జనసేనకి. అలాగే అక్కడ జడ్పీటీసీ విషయంలోని స్థానిక ఎలక్షన్ల విషయంలోని కూడా జడ్పీటీసీ ఎలక్షన్ల విషయంలోని కూడా జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సందర్భం. సరే, ఇదంతా కూడా స్టాటిస్టిక్స్ పక్కన పెట్టండి. ఏ మనిషి కూడా తన వల్లనే నెగ్గాడు, తనే ఆధారం అనేటువంటిది లేదండి. ప్రజలు ఓట్లేస్తారు, అందులో నువ్వు ఒక భూమికి పోషిస్తావు. నేను దానం చేశాను, నేను నెగ్గించాను అంటే అది సరైనటువంటి విధానం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి చరిష్మా ఆ రోజు వేరేగా ఉంది. ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నాడు. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మనం కాదని అంటారు. ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నారు. ఆయన వ్యూహాత్మకమైన అడుగుల్ని అవసరమైతే సొంత కేడర్ వ్యతిరేకించినప్పటికీ కూడా అలా కూర్చోబెట్టి ఆయన అనుకున్న వ్యూహాన్ని ప్రకారం ముందుకెళ్ళారు. బీజేపీ తటపడాయితే బీజేపీని ఒప్పించారు. ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి జైల్లో పిలిచి అక్కడికక్కడే అలయన్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళతో చెప్పలేదు, ఆయనతో కూడా చెప్పలేదు. నమ్మకం, ఇదంతా కూడా వ్యూహంలో భాగంగా చేసినప్పుడు వెంటనే రాజకీయమైనటువంటిది మారిపోయింది. ఓటు బ్యాంకులో ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమన్నది వ్యూహమే, జైలుకి వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారిని ఇది చేయడం వ్యూహమే, బీజేపీని కలపడం వ్యూహమే. ఈ వ్యూహం మొత్తం అమలు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నెగ్గించింది కూడా వ్యూహమే. అలా వ్యూహాత్మక అడుగుల వలన మాత్రమే ఇవాళ మనం అందరం కూడా అధికారంలో ఉండడం జరిగింది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అంతటి వ్యూహం ఉండబట్టే ఆయనకు ఉండేటువంటి చరిష్మా, ఆయన సిద్ధాంతాలు, ఆయన పని విధానం ఇదంతా ఒక ఎత్తు అయితే, పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవాలి. ఏంటంటే భీమవరంలో ఓడించారు, గాజువాకలో ఓడించారు. అలా అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే మా పిఠాపురం రండి, మేము నెగ్గించుకుంటామని ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసిన సందర్భం, అంటే ప్రజలే పిలిపించుకున్నారు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా నా గెలుపు మీ చేతిలో పెడుతున్నాను, మర్యాదకి గౌరవానికి మాట్లాడినటువంటి మాటలని మామూలుగా నా చర్మం తీసి నీ చెప్పులు కుట్టద్దని, నువ్వు అర్జెంటుగా నీ చర్మం ఓలు చెప్పులు కుడతావా అని అడిగితే కాదు. ఒక మాటకి ఇచ్చేటువంటి గౌరవం, నేను నిలబెట్టుకోవాలి. నేను దానం చేశాను, నా వల్లనే జరిగింది. ఇవాళ వర్మగారు ఏం తక్కువ తినలేదు కదండి. సరే, నాగబాబు గారు కనీసం డైరెక్ట్గా అనలేదు వర్మగారిని. వర్మగారు ప్రస్తావన లేకుండా ఎవరన్నా అనుకుంటే కర్మ అన్నారు. అది ఆయనే చెప్పాలి ఎవరిని అన్నారో ఎందుకు అన్నారో. మీరు నేను మాట్లాడుకుంటే అది కరెక్టే కాదు వాస్తవంగా. ఇది ఒకటే విషయం. రెండోది ఏమన్నారు, ఆయన ఎంతోమంది వస్తారు చాలా చులకనగా చాలా ఇదిగా మాట్లాడాడు ఆయన. సరే, మాట్లాడటం ఆయన మనసును వచ్చింది ఏదో జరిగింది అనుకోండి, రాబోయే రోజుల్లో అవన్నీ కాలమైనటికి పరిష్కారం. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు అదే వర్మ గారు చెప్పారండి. ఎలక్షన్ చాలా విచిత్రంగా జరిగింది. ఎవరో ఒక ఆయన దొరబబట, ఏమని మేము పలానా ఊరిని తీసుకుంటున్నాం, దానికి సంబంధించిన అన్నీ మేము చూసుకుంటాం, భోజనాలు బొట్లు అక్కడ బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ అన్నీ అని వచ్చి ఊరట, ఒక ఊరు తీసుకుని ఊరట, ఇంకో ఎన్ఆర్ఓ చూడు ఇంకో ఊరు తీసుకుని ఊరట. మరి వీళ్ళందరూ ఏమయ్యారు? అక్కడ పనిచేసిన నాగబాబు గారు, టిడ్కో చైర్మన్ అజయ్ గారు,
మహేందర్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు, మరి వీళ్ళందరూ ఏమయ్యారు? అక్కడ ఉన్న జన సైనికులు ఏమయ్యారు? జనసేన క్యాడర్ ఏమైంది? ఎంతోమంది వీర మహిళలు ఏమయ్యారు? వీళ్ళందరిది ఏది లేదా? అని నాదేనా? అందువల్ల ఏంటంటే ఊరికే మాట్లాడేటప్పుడు సూపర్లేటివ్గా మాట్లాడినప్పుడు అలాంటి రెస్పాన్సే వస్తుందండి. నేను చాలామంది ఏమంటున్నారంటే ఇలాంటి మాటలు కంటే కూటమి చాలా ప్రమాదం అని అంటున్నారు. ఇప్పుడు కాదు సారు, ఇలా ఊరినే బిల్లబెత్తిన మాటలను లేకపోతే చిన్న చిన్న ఉడతూపులకి కూటమికి ప్రమాదం ఏం జరగదండి. ఏంటంటే దే ఆర్ సాలిడ్. అంత ఎందుకండి, లోకేష్ బాబు గారు ఉన్నారా? లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవించారు. దానికి నిదర్శనమే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక. ప్రమాణ స్వీకారం చేసిన వేదికలో లోకేష్ బాబు గారు ఏం చేశారు? వద్దు 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 అని వారించారు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకున్నారు. లేదు, నువ్వు నా అన్నయ్యవి, కష్టంలో ఉన్నప్పుడు మనం కలుసుకున్నాం, ఖచ్చితంగా నేను నీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనేటువంటి భావనతో అందరి ముందును ఆయనకి ఏమాత్రం సంకుచితత్వం ఉన్నా, ఏమాత్రం ప్రెస్టేజ్ ఉన్నా, ఏమాత్రం నేనేటి అనుకున్నా అలా చేయరండి. లోకేష్ బాబు గారు ఆ రోజు కాళ్ళకి నమస్కరించి ఎంత వద్దన్నప్పటికీ కూడా ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడంలో లోకేష్ గారి యొక్క ఔన్నత్యం అది. అంటే ఆయన అంత ఓపెన్గా ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు తగ్గి 21 సీట్లు తీసుకున్నాడు. కూటమి గెలుపు గురించి, ఈ రాష్ట్రం గురించి, దీని గురించి బీజేపీని కూటమిలోకి రప్పించారు అని చంద్రబాబు నాయుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు. మేడం భువనేశ్వరి గారు కూడా మాకు ఇదిగా ఉన్నప్పుడు ఒక సోదరులాగా నాకు చాలా ఇదిగా చేశారు అని చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళందరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది సాలిడ్గా. ఇలాంటి ఉడతూపులు, చిన్న చిన్న విషయాలు, కూటమికి బేటలు అవన్నీ ఏం జరగవండి. కానీ బాలినేని శ్రీనివాసరావు సభా వేదికగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఆయన ఏమైనా నష్టపోయారు అవన్నీ మాట్లాడుతూ కూడా రెండో మాట అన్నారు, గ్రౌండ్లో ఎవరెవరైతే జన సైనికులు కష్టపడ్డారు ఏమిందో 2014 నుంచి ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రస్తుతం కూటమిలో టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చు లేదా జనసేన ఎమ్మెల్యేలు ఎవరవచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న జనసేన ఎవరైతే జనసేన కోసం పాటుపడ్డారో వాళ్ళని పట్టించుకోవట్లేదు. దయచేసి పార్టీ వాళ్ళ మీద దృష్టి పెట్టండి. కార్యకర్తలు నష్టపోతే భవిష్యత్తులో పార్టీకి ప్రమాదం అంటూ కూడా చెప్పారు. అసలు నిజంగా ఇలాంటివి ఉన్నాయా లేకపోతే బాలినేని శ్రీనివాస్? వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాట జన సైనికులందరి మనసుల్లోకి పోయింది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే సమాజంలో 100% మందికి న్యాయం చేయలేరు. అయితే రాబోయే రోజుల్లో పరిష్కారాలు ఎలా ఉంటాయనేది అందరూ ఎదురు చూడాలి. జన సైనికులు చిన్నపాటి ఇబ్బంది పడుతున్నమాట అయితే నిజమే, ఖచ్చితంగా. అయితే మరి రాబోయే రోజుల్లో అన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది ఇక్కడ ఒకటి. రెండేంటంటే అసలు ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకోమండి. పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా జాతీయ సమస్యలు అప్పచెప్పారు. ఇప్పుడు దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కేవలం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్న నాయకులు, రాష్ట్రంలో ఉన్న విధానాలు, రాష్ట్రంలో ఉండేటువంటి ఎవ్రీథింగ్ దాని గురించి ఆలోచించారు. ఇంకా లోకల్ కూడా అంటే ఒక గిరి గీసుకుని అందులో ఉండిపోయారండి. ఇప్పుడు దాన్ని బ్లాస్ట్ చేసి బయటకు పంపించారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆలోచించవలసింది దేశ సమగ్రత గురించి ఆలోచించాలి, కేవలం రాష్ట్రమే కాదు. అందుకే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మా సిద్ధాంతం అండి. 7 సిద్ధాంతాల్లో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. నువ్వు ప్రాంతీయవాదం గురించి మాట్లాడచ్చు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోబట్టే ఇవాళ అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ వేలాది గోకులాలు కట్టేశాం. 2500 గోకులాలు అండి. వాళ్ళందరూ కలిపి కొన్ని 100 గోకులాలు కూడా కట్టలేకపోయారు. 5 సంవత్సరాలు కలిపి మనం జస్ట్ 6 months 8 months తిరిగేసరికి 2500 గోకులాలు గిరిజన గ్రామాల్లో. నాట్ ఓన్లీ రోడ్లు లేని గిరిజన గ్రామాలు, డోలీ ఉండేటువంటి గ్రామాలకు కొత్తగా రోడ్లు, పాత రోడ్లు మరమ్మతులు, కొత్తగా మళ్ళీ ఆ రోడ్లు మార్చి రోడ్లు వేయడం, ప్రతిదీ కూడా అసలు కొన్ని వేల కిలోమీటర్లు ఇవాళ కొత్తగా రోడ్లు వేయడం జరిగింది. అప్పుడు మొత్తం కలిపి వాళ్ళు 5 సంవత్సరాలు కలిపి 248 కోట్లు కూడా రోడ్లు కేటాయించలేకపోయారే. మనం ఈ 6 నెలల్లోనే దాదాపు ఒక 648 కోట్ల పైన మనం రోడ్లు కేటాయించాం, ప్రభుత్వం కేటాయించింది. మరి ఇలా ప్రతిదీ అటవీ శాఖలోనేమో ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. దానికి సంబంధించి బోలంత ఆదాయం వస్తుంది. ఇంకా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా పరిపాలనలో చాలా స్పీడ్గా దూసుకుని వెళ్తున్నారు.
ఇలా రాగానే బియ్యం మాఫియాని పట్టుకున్నటువంటి ఘనత సివిల్ సప్లైది. ఈ మధ్యకాలంలో బెల్లిని మా టూరిజం మినిస్టర్ గారు బోలెడు ఒప్పందాలు చేసుకుని వచ్చారు. వాటర్లో ఉండేటువంటి అదేంటి వాటర్ ఫ్లైట్ ఏదో ఫ్లయింగ్ బోట్స్ని ఆవిష్కరించారు. ఇలా ఏ రంగానికి ఆ రంగం, ఏ విధానికి ఆ విధానం, ప్రతిదీ కూడా బాగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా దేని ఆధారంగా జరిగింది? టూరిజం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, పంచాయతీరాజ్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, అటవీ శాఖకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. సో ప్రాంతీయత విస్మరించినటువంటి జాతీయవాదం అంటే మనం సెంట్రల్తో సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మన రాష్ట్రంలో రోడ్లు నిర్మించాం, డోలీ అవసరం లేనటువంటి గ్రామాలని తయారు చేసుకోగలిగాం, గిరిజన గ్రామాలని బ్రహ్మాండంగా వైభవపేతంగా అభివృద్ధి చెంది, అలాగే ఎర్రచందనాన్ని పట్టుకోగలిగాం. తర్వాత ఇంకా మిగతా గోకులాలు వేలాది నిర్మించగలిగాం, కొన్ని వేల కోట్లని కేటాయించగలిగాం. మొన్న బడ్జెట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇవన్నీ కూడా ప్రాంతీయతను ప్రాంతాలను డెవలప్ చేయడం. ప్రాంతీయత అంటే నా రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందాలి, నా ప్రాంతం మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధి చెందాలి, ఇది లక్ష్యం. కానీ దేశ సమగ్రతకు భంగం కలిగితే మాత్రం దాని తర్వాతే నీది. దేశ సమగ్రతకు జాతీయవాదానికి భంగం కలగని రీతిలో ప్రాంతీయవాదం ఉండాలి. అంతేగాని విశృంఖలమైనటువంటి రీతిలో, విచ్ఛిన్నకరమైనటువంటి రీతిలో ప్రాంతీయతత్వం కుదరదు. ఇది దురాభిమానం అనేటువంటిది స్పష్టంగా అందులోనే చెప్పారు. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. అందువల్లనే ఇవాళ తమిళ స్టాలిన్ లేదా తమిళ గవర్నమెంట్ వాళ్ళ సెపరేట్ రూపీ సింబల్ పెట్టుకోవడానికి వ్యతిరేకించింది. ఎందుకంటే రూపీ సింబల్ ఇంటర్నేషనల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టకు భంగం. అది చాలా కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్కి, చలామణికి ఇంటర్నేషనల్గా మనకు అది చాలా మంచిది. నువ్వు ఆ సింబల్ని మొత్తానికి డిస్మాంటిల్ చేసిస్తే లేకపోతే కన్ఫ్యూజ్ చేసి పడితే ఇబ్బంది కదా. నీ భాషా దురాభిమానంతోనో లేకపోతే నీ ప్రాంతీయ దురాభిమానంతోనో భాషను మా మీద రుద్దొద్దు అంటే ఆ భాషను ద్వేషించడం కాదు అని ప్రకాష్ రాజ్ చెప్పాడు. ప్రకాష్ రాజ్ మాటలే ఉందండి, అసలు కూరలో కరివేపాకు. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి తన యొక్క ఐడెంటిటీ క్రైసిస్, నటుడిగా కాకుండా రాజకీయాల్లో నేను పెద్ద ఇదిగా కనబడిపోవాలని రకరకాల ట్రయల్స్ చేస్తూ ఉంటాడు, అలా బాల్తో పడతాడు. అంత విషయం.